చూడసలా ముసల్మాన్గా పుట్టినందుకు ముసల్మాన్లకు ఎంతో కొంత చేయాలని నా మనసు కనిపించింది. ఇందులో నా స్వార్థం ఉంది. ఆయేషా పెళ్లి చేయడానికి డబ్బు దొరుకుతుంది. 2 విధాలుగా బాగుంటుందని నేను ఈ పనికి రాజీపడ్డాను. నువ్వేమంటావురా? రై సీదా చెప్పరాదురా, మనం పైసల కోసం జాయిన్ అవుతున్నామని. ముస్లింలని, హిందువులని మతభేదాలు ఎప్పుడైనా మన దిమాగ్లోకి వచ్చినాయారా? వాడంతగనం చెప్పిండని మనం ఈరోజు ఇంత ఆలోచిస్తున్నాం. నువ్వేమంటావురా అబ్బాస్? వద్దురా, ఈ లైన్ బాగా రిస్క్తో కూడుకున్నది. లైఫ్కి సెక్యూరిటీ ఉండదు. ఈ లైన్లో షార్ట్ కట్లో ఎంత త్వరగా పైకి రావచ్చో అంతే త్వరగా షార్ట్ కట్లో ప్రాణాలు కూడా పోవచ్చురా. ఇప్పుడిప్పుడే టీ స్టాల్ పెట్టుకున్నాం, దాన్ని డెవలప్ చేసుకుందాంరా. లైఫ్లో మనం హ్యాపీగా సెటిల్ అవ్వచ్చురా. చూడరా అబ్బాస్, నీకైతే వెనక ముందు ఎవరు లేరు, నీకు జిమ్మెదారులు కూడా ఏం లేవు. మేమిద్దరం మజ్బూర్ ఉన్నాంరా, మేము జాయిన్ కాక తప్పదు. అవును, నిజమే. నాకు వెనక ముందు ఎవరు లేరు, మీరు తప్ప. మీరు ఏది చేస్తే నేను అదే చేస్తాను. సరే వెళ్దామా? రండి, కూర్చోండి. నాకు బాగా తెలుసు మీరు తప్పకుండా వస్తారని. మీరు ముగ్గురు మా జిహాదీ గ్రూప్లో చేరడానికి నిర్ణయించుకుని మనమంతా ఒకటే అని నిరూపించారు. ఇక ఇప్పటి నుంచి మీ ఇంట్లో వాళ్ళ బాధ్యత అంతా మేమే తీసుకుంటాం. మీరు ఇంకేం ఆలోచించక్కర్లేదు. జహంగీర్, అబ్బాస్, అస్లాం, మిమ్మల్ని ఏ మిషన్ పైన పంపడానికి ముందు 3 నెలలు ట్రైనింగ్ తీసుకోవాలి. దానికోసం మీరు ఇక్కడి నుంచి చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది. అమ్మి 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 ఏందిరా ఇంత లేట్ వచ్చినావు? అమ్మి, మీకు ఖుష్ఖబరీ తెచ్చిన. ఏందిరా ఖుష్ఖబరీ? అబ్బా నిద్రపోతుండా? అవును, నిద్రపోయిండు. ఏం ఖుష్ఖబరీ బేటా? దుబాయ్ ఆయిల్ కంపెనీలో నౌకరీ దొరికింది నాకు. దుబాయ్ ఆయిల్ కంపెనీలో నౌకరీ వచ్చిందా? అందుకు 3 నెలలు బొంబాయిలో ట్రైనింగ్ కోసం పోవాల్సి ఉంటుంది అమ్మి. అట్లానా? ఇగో తీసుకో, 3 నెలల జీతం అడ్వాన్స్లా. యా అల్లా, తెరా లాక్ లాక్ శుక్ర్ హే పర్వర్దిగార్. ఇగో నేను చెప్తుండే కదా మన పర్షాలు పోతాయని, చూసినవా? అల్లా మన ప్రార్థన విని మన కష్టాలన్నీ దూరం చేసినాడే. వస్తానమ్మా. జాగ్రత్త బాబు, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. అలాగేనమ్మా. అన్నయ్య, నువ్వు దుబాయ్ వెళ్ళటం ఎందుకు? ఇక్కడే ఉండిపోవచ్చుగా, ఇక్కడే మంచి జాబ్ చూసుకోవచ్చుగా. పిచ్చిదానా, 3 నెలలు మాత్రమే. నేను దుబాయ్కి ఎందుకు వెళ్తున్నాను? నీకోసమే. నువ్వు సంతోషంగా ఉండడానికి, నీ పెళ్లి ఘనంగా చేయడానికి. అర్థమైందా? ఏదొకసారి నవ్వు. అలా నవ్వాలి. జాగ్రత్తగా వెళ్ళిరారా. వెళ్ళొస్తానమ్మా. జహంగీర్, అల్లా హాఫిజ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సరే ఒక విషయం చెప్పు, దీన్ని ఏమనుకోవాలి? నేను నీకు ఇచ్చిన రింగ్ని వాపస్ ఇచ్చావనుకోనా? ఉద్యోగం వచ్చినందుకు ఇచ్చిన గిఫ్ట్ అనుకోనా? లేకపోతే మన ఎంగేజ్మెంట్కి ముందుగా ఇస్తున్న రింగ్ అనుకోనా? అనుకో. ఎనీహౌ, ఇట్స్ నైస్. ఇక మనం కలిసేది ట్రైనింగ్ తర్వాత.